హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో 11 సంవత్సరాల పాపకి స్కూల్ యూనిఫామ్ టాప్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ప్యాంటు టాపు 2 ఇచ్చారు. ఇది నేనైతే ముందుగా మెజర్మెంట్ తీసుకొని రాసి పెట్టుకున్నానండి. ఇందులో ఈ టాప్లో అడ్డగీతలు నిలువు గీతలు అని ఉంటాయండి. అవి చూసుకొని మనము సెట్ చేసుకోవాలి. టాప్ని నిలువు గీతలు అనేది స్ట్రైట్గా వచ్చేటట్టు చూడాలి. ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి, ఓపెన్స్ అయితే ఆపోజిట్ వైపు ఉండాలండి. ఇదిగోండి ఇవి 2 టాపులకి క్లాత్ ఇచ్చారు. అందులో ఒక టాపు కట్ చేసి చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈమె లెంత్ వచ్చేసి 29 అండి. నేను 31 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే 2 ఇంచెస్ మడుపు కింద పోతుందని. ఇవి 2 పీసుల కింద కట్ చేసి ఒకటి మాత్రమే కట్ చేసి చూపిస్తాను చూడండి. ఒక టాప్ మాత్రమే. యూనిఫామ్ అండి ఇది. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నానండి. షోల్డర్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు వచ్చిందండి. అందులో హాఫ్ 6.5 పెట్టుకున్నాము. చంక్ దింపు కూడా 6.5 పెట్టుకుంటానండి. 6.5 పెట్టుకోవాలి. పైన షోల్డర్ ఎంత వచ్చిందో కిందన అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు లైన్లు గీసుకోవాలి. క్లాత్ అయితే అట్లా అడ్జస్ట్ వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకోవాలండి. అట్లయితే హ్యాండ్స్కి మిగులుతుంది. ఈ విధంగా లైన్లు కొట్టుకొని 1.5 ఇంచి అట్లా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 11 అండి. చెస్ట్ అయితే 9 పెట్టుకున్నాను. హిప్ అయితే 11 ఇంచుల దగ్గర లేదంటే 13 ఇంచుల దగ్గర పెట్టుకోవచ్చండి. ఇవ్వండి ఇట్లా లైన్లు గీసుకోవాలి. చెస్ట్ అనేది 9 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. వేస్ట్ లూజ్ అనేది 11 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. హిప్ లూజ్ అనేది 13 ఇంచులు అండి. పెద్దవాళ్ళకి అయితే 14, 15 పెట్టుకోవచ్చు. ఈ పాప చిన్నది కాబట్టి 13 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను. ఇదిగోండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచులు వచ్చిందండి. ఇంకోండి ఈమె చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచులండి. నడుము లూజ్ వచ్చేసి 6.5 అండి. హిప్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు పెట్టానండి. ఇది స్కూల్ యూనిఫామ్ కదా, కొంచెం లూజ్గా ఉండాలండి, వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డాట్స్ అన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి, లైన్ కొట్టుకోవాలి నడుము షేప్ వచ్చే విధంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మనం లైన్ గీసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచి మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవడానికి మనం మార్కింగ్ చేసుకోవాలండి డ్రెస్కి. అయితే హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలండి. మనం కట్స్ వేస్తాం కదా, అక్కడ స్ట్రైట్గా రావడానికి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది. కొంచెం పెద్దవాళ్ళకైతే 1.5 ఇట్లా పెట్టుకోవచ్చు. హిప్ దగ్గర ఎంత లూజ్ పెట్టామో దానికి 1.5 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ కలుపుకొని టాప్ అడుగు భాగాన్ని పెట్టుకోవాలండి క్రిందన. ఇగుండి అట్లా హిప్ దగ్గర పెట్టుకునే దాన్ని బట్టి కిందన పెట్టుకోవాలి 1 ఇంచ్ కలుపుకొని. ఇది చిన్న డ్రెస్ కదండి, అందుకనే ఇలా పెట్టాను. పెద్దవాళ్ళకైనా సేమ్ అంతేనండి. ఇప్పుడు లైన్లు గీసుకోవాలి. ఇట్లా లైన్లు కొట్టుకున్నాం అనుకోండి, మనము కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఎక్స్ట్రా పెట్టుకున్న డాట్స్ని మనం అలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను కదండి, 6.5. అందులోనూ షోల్డర్కి అయితే నేను 3 ఇంచీలు ఉంచుకున్నానండి. షోల్డర్కి 3 ఇంచులు ఉంచుకొని నెక్కి అయితే మిగతాది పెట్టేశానండి. ఎందుకంటే రౌండ్ నెక్ పెట్టమన్నారు, స్కూల్ యూనిఫామ్ కదా. అయితే ఈ రౌండ్ నెక్కి నేను పైపింగ్ వేస్తానండి. కొంచెం పెద్ద వెడల్పు వచ్చేటట్టుగా పైపింగ్ వేస్తే బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ప్యాంట్ క్లాత్ అయితే పైపింగ్ వేస్తానండి, వేసుకుంటే బాగుంటుంది. రౌండ్ నెక్ పెట్టమన్నారు. రౌండ్ అనేది కొంచెం వెడల్పుగా తీసుకుంటాను, ఎందుకంటే తల వెళ్ళాలి కదండి, అందువల్ల. ఇదిగోండి రౌండ్ అనేది కొంచెం క్రిందికి అలా
డౌన్గా అట్లా గీసుకొని కట్ చేసుకుంటే కొంచెం రౌండ్ అనేది నీట్గా వస్తుంది, పెద్దగా వస్తుంది. తల అయితే దూరుతుందండి, లేదంటే పైకి అనుకోండి తల దూరదు కదా. ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం. ఇంకోండి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే నేను సేమే కట్ చేస్తానండి, ఎందుకంటే ఆమె కొంచెం చిన్న పాప కదా, అందువల్ల సరిపోద్ది. ఇప్పుడు నెక్ నుండి షోల్డర్ వైపు 6 ఇంచ్ దింపు మనం గీసుకోవాలండి, గీచుకొని కట్ చేసుకోవాలండి. అలాగైతే షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. నెక్ దగ్గర కట్ చేయకూడదండి, షోల్డర్ వైపు అట్లా పెట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా గీసుకొని 1/4 ఇంచ్ మందం సరిపోద్దండి. ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి మన షోల్డర్ అనేది కిందకి జారకుండా ఉంటుంది. ఈ షేప్ వచ్చే విధంగా మనం కట్ చేసుకుందామండి. మిగిలిన క్లాత్లోనే మనం ఇవ్వండి ఆ సైడ్ క్లాత్ మిగులుతుంది కదా, అందులోనే హ్యాండ్స్ తీసుకోవచ్చండి, షార్ట్ హ్యాండ్స్. అందుకని మనము ఎప్పుడైనా క్లాత్ కరెక్ట్గా మనకి ఎంత సరిపోద్దో దానికి ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకొని మనం మలుచుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది, అందులోనే హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఇది ఒక టిప్ అండి. అది ఆర్మ్ రౌండ్కి ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మనం క్లాత్ని మడత వేసుకొని మనం మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇవ్వండి 2 ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు ఈ 2 డివైడ్ చేసుకొని మనం అయితే ఇవి ముందుగా మనం మార్కింగ్ చేసిన దగ్గర టక్స్ పెట్టుకోవాలండి. అట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు ఏంటంటే 1.5 ఇంచ్ వదిలేసుకొని కుట్టుకోవచ్చు, ఇంకా కొలుచుకోవసరం లేదు. అడుగు భాగం అయితే మనకు షేప్ రావాలని చెప్పి 6 ఇంచ్ లోపుకి 6 ఇంచ్ మందం లోపుకి అలా కట్ చేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ అనేది బాగా వస్తుంది క్రిందకి టాప్ అనేది, లేదంటే వీళ్ళు సైడ్కి కొనల్లా కనిపిస్తుంది. ఇగోండి ఇవి 2 పీసులు ఫ్రంట్ బ్యాక్, పైది ఫ్రంట్ కింద బ్యాక్, ఈ 2 ఇప్పుడు డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవ్వండి ఇట్లా 2 డివైడ్ చేసుకొని ఫ్రంట్ దానికి మనం లో కటింగ్ తీసుకోవాలండి. ఇది స్కూల్ది కదండి, స్టిఫ్గా ఉన్న అవసరం లేదు, కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు డ్రెస్ అనేది. ఇగుండి కొంచెం 1/4 ఇంచ్ మందం లోపలికి ఇట్లా రౌండ్గా గీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇగుండి ఈ విధంగా కొంచెం మనం కట్ చేసుకున్నాం అనుకోండి, అది సరిపోతుంది లో కటింగ్ అనేది. ఫ్రంట్ ఇది ఆల్రెడీ బ్యాక్ కిందకి చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్. దీనికి లైనింగ్ అవసరం లేదండి, ఇది క్లాత్ అయితే గట్టిగానే ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇవ్వండి 2 మడతలు ఇట్లా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండి ఆపోజిట్ వైపు ఉండాలండి ఓపెన్స్ అనేవి. 5 ఇంచీలు పెట్టమన్నారండి హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడుగు, దానికి 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. చిన్నపాప కదండి, అందుకే 5 ఇంచులు పెట్టాను. ఇది హ్యాండ్ లూజ్ అండి, 4 అండి వాళ్ళది. అయితే ఇక్కడ ప్యాంట్ క్లాత్ అనేది కింద పైపింగ్ వేయమన్నారండి, అందుకోసం 1/4 ఇంచెస్ మనం ముందుగా గీటు గీసుకొని ఉంచుకోవాలి. ప్యాంట్ క్లాత్ హ్యాండ్స్కి నెక్కి పైపింగ్ వేస్తే కొంచెం అందం కనిపిస్తుంది.
ఇగోండి ఈ వీడియోలో చూపిస్తాను కదా, అది ప్యాంట్ క్లాత్ మనం పైపింగ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది 4 ఇంచీలండి. ముందుగా మెజర్మెంట్ అయితే తీసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అండి 7 ఇంచెస్. అయితే ఇప్పుడు చంకదింపు అనేది 2 ఇంచీలు 2.5 పెట్టానండి. ఇది 5 ఇంచీలు కాదండి, అందులో హాఫ్ 2.5. ఇది ఇది ఆర్మ్ రౌండ్ అండి, 7 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు ఇట్లా లైన్లు కొట్టుకోవాలండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఖర్చు గురించి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ వేసుకోవడానికి. ఎప్పుడైనా లూజ్ అయినా అట్లా ఇప్పుకోవడానికి, టైట్ అయినా. ఇప్పుడు 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చిందండి. ముందుగానే నేను కొలుచుకొని అయితే నేను రాసి పెట్టుకున్నానండి. బాడీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను. పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని రౌండ్గా షేప్ వచ్చే విధంగా మనం గీసుకోవాలండి. అగో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రౌండ్గా మనం ఇందాక చంకదింపు పెట్టాం కదండి, అక్కడికి కలుపుకోవాలండి. చంకదింపు దగ్గరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. మన ప్యాంట్ క్లాత్ అనేది పైపింగ్ వేసుకుంటే అందం కనిపిస్తుందండి, అందువల్ల నేనైతే వేస్తాను. డ్రెస్ అడుగు భాగం ఉంటుంది కదండి, అక్కడ కూడా వేసుకోవచ్చు. లైక్ ఇష్టం అండి, ఎవరిలో ఇష్టం వాళ్ళది. వీళ్ళైతే మెడ దగ్గర హ్యాండ్స్ దగ్గర వేయమన్నారు. ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక నేను ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ అడుగు భాగాన మనకి జాయింట్ వచ్చింది కదండి, అది డివైడ్ చేసుకోవాలండి. కొందరు జాయింట్ కిందన రాకపోతే అది కట్ చేసుకోకూడదండి. నేనైతే మడుపు వేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదండి, ఇందాక టాప్ కట్ చేయగా దానిలో తీసాను కదా, అందువలన ఇది కటింగ్ చేస్తున్నానండి. నార్మల్గా అయితే కట్ చేయకూడదు. ఇగోండి ఈ విధంగా హ్యాండ్స్ వచ్చాయి. షార్ట్ హ్యాండ్సే పెట్టానండి. వీటికి లైనింగ్ వేయన అవసరం లేదండి, స్కూల్ డ్రెస్ కదా. ఇదైతే కొంచెం క్లాత్ ఇది దలసరిగానే ఉంది. ఇక్కడ మనం హ్యాండ్ లో కటింగ్ తీసుకోవాలండి. పైనుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ పెట్టాం కదండి, అక్కడ నుంచి ఈ సెంటర్లోన 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. ఈ 3 డాట్స్ని కలుపుతూ మనం షేప్ వచ్చే విధంగా అట్లా గీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కటింగ్ చేసుకోవాలి. అట్లయితే మనకి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా మనము తీసుకోవాలి. హ్యాండ్ ఇది అనేది లో కటింగ్ ఇలా తీసుకున్నాక మనము అక్కడట కట్స్ పెట్టుకోవాలండి. అట్లయితే మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, తెలుస్తుంది ఎటువైపు ఏది పెట్టాలో అనేసి మనకి అర్థమవుతుంది. ఈ విధంగా వస్తుందండి కటింగ్ చేసాక. సరే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.